మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే దారిలో నడుస్తున్నాయని వారి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్లను కాంగ్రెస్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద పేద ప్రజలు దరఖాస్తు కోసం 250 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. 20 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ క్యాన్సిలేషన్ ఫీజు మొత్తం మాఫ్ చేయండి, ఆ పైసలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాపసు చేయండి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది ఎందుకు? సరే, పాత ప్రభుత్వం తప్పు చేసింది, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని కొనసాగిస్తున్నారు? మీరు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫ్రీగా చేయాలి, వాళ్ళకి వైద్య ఇచ్చినటువంటి డబ్బులు వాపసు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి పురపాలక సంఘాల్లో పరిపాలన ఏదుందో ఇది కుంటుపడుతూ ఉంది. తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్ లో జరుగుతున్నట్టు ఏంటంటే ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు. ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది మున్సిపాలిటీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి, లా ముఖ్యమంత్రి, హోం ముఖ్యమంత్రి, మన మున్సిపాలిటీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారే గాయబ్ ఉన్నాడు ఇప్పుడు.